శృంగేరి కాలభైరవుడి గుడి ముందు నించుని గుండెల మీద బాదుకుంటూ వైరాగ్యం మీద చెప్పారు స్తోత్రాలు. అంతటి మహావైరాగ్య సంపన్నుడు, అంతటి మహావిద్వాంసుడు, నడిచి వెళ్ళిన శివస్వరూపం. ఇటు కంచిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, అటు శృంగేరిలో చంద్రశేఖర భారతీ మహాస్వామి ఏకకాలమునందు ప్రకాశించే రెండు గొప్ప దివ్యలు. అటువంటి చంద్రశేఖర భారతీ స్వామి పూర్వాశ్రమంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇంట్లో తెలుగు మాట్లాడుతుంటే వింటుండేవారు. సంస్కృతం అనర్గళం అలా చదువుకున్నారు. అక్కడ స్థానికంగా కన్నడ దేశం కాబట్టి ఆయనకు కొంచెం కన్నడ వచ్చు. ఆయన పీఠాధిపతి అయ్యారు. అయిన తర్వాత ఆయన ద్రవిడ దేశం వెళ్ళారు. ద్రవిడ దేశం అంటే తమిళనాడు. మొట్టమొదటిసారి వెళ్ళారు. ఆ పీఠానికి చాలా కాలం నుంచి సర్వాధికారి అంటారంటే పీఠం యొక్క పరిపాలన చూస్తారు. శ్రీకంఠ శాస్త్రి గారని ఉండేవారు. ఆయన చంద్రశేఖర భారతీ స్వామి వారి ముందున్నటువంటి గురువు గారి గురించి కూడా ఆయనకి తెలుసు. ఆయన దగ్గర కూడా చేశారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారిని ఆయన దగ్గర కూడా ఉన్నారు. అందుకని చంద్రశేఖర భారతీ స్వామి వారికి ఏ భాషలు వచ్చు ఏమిటి అన్నీ తెలుసు. ఆయనకి తమిళం రాదన్న విషయం కూడా తెలుసు శ్రీకంఠ శాస్త్రి గారికి. ఆ రోజు సాయంకాలం సభలో మాట్లాడాలి. చంద్రశేఖర భారతీ స్వామి వారు అనుగ్రహ భాషణం చేయాలి. అకస్మాత్తుగా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గట్టి పట్టు పట్టేశారు. మా ఊరు వచ్చి కన్నడంలో మాట్లాడితే, సంస్కృతంలో మాట్లాడితే కాదు, తమిళంలో మాట్లాడాలి ఇక్కడ అంటే శ్రీకంఠ శాస్త్రి గారు చెప్పారు. అసలు ఆయన పుట్టి బుద్ధిరిగి ఎప్పుడు తమిళంలో మాట్లాడలేదు, ఆయనకి తమిళం తెలియదు, ఆయన తమిళంలో ఎలా మాట్లాడతారు అని. వీళ్ళు లేదు నే తమిళమే మాట్లాడాలన్నారు. అంటే శ్రీకంఠ శాస్త్రి గారు అన్నారు, ఓ పని చేస్తాను, ఆయన సంస్కృతంలో మాట్లాడతారు, నేను తెలుగులో తమిళంలోకి అనువాదం చేస్తానన్నారు. మాకు అలా కుదరదు, ఆయన నోటి వెంటే తమిళ ప్రసంగం కావాలన్నారు. ఇదేమిటి అర్థం లేదు, ఈ పిడివాదం ఏమిటని ఆయన లోపలికి వెళ్ళారు చాలా చిన్నబోయినటువంటి ముఖంతో. వెళితే చంద్రశేఖర భారతీ స్వామి వారు చూసి ఏమి చిన్నబుచ్చుకున్నారు, ఏమైంది అని అడిగారు. అడిగితే ఇలా తమిళంలో మాట్లాడమని హఠం చేస్తున్నారు, నేను శ్రీవారు ఎలాగా అని బెంగపెట్టుకున్నాను. ఆ ఏం పోయింది, 4 ముక్కలు చెప్తే అయిపోదా అన్నారు. అంటే ఆయన స్వామివారి వంక చూసి ఓహో ఎప్పుడో ఎవరో తమిళం వచ్చిన వాళ్ళు వెళ్తే ఏవో 2 ముక్కలు నేర్చుకున్నారేమో, అవే ఏదో 4 ముక్కలు 1 నిమిషం 2 నిమిషాలు ఏదో మాట్లాడేస్తారేమో, అయిపోతుందేమో, మొత్తం మీద ఏదో తమిళం మొత్తం మీద 4 ముక్కలు చెప్తానన్నారు అదే చాలని, సరేలేండి 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడుతురు కానీ అన్నట్టుగా అనుకుని వెళ్ళిపోయారు. ఆయన సభలోకి వచ్చారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. తమిళనాడులో తమిళం మాట్లాడేటటువంటి విద్వాంసులు కూడా తెల్లబోయేటటువంటి గ్రాంధిక తమిళంలో 1.5 సేపు మాట్లాడారు. మాట్లాడి లోపలికి వెళ్ళిపోయారు. శ్రీకంఠ శాస్త్రి గారు నిలువున పడిపోయాడు. ఈయనకి ఎలా వచ్చింది అసలు ఇంత తమిళం, ఎలా చెప్పారు ఇంత తమిళం, విద్వాంసులు కూడా మాట్లాడలేని తమిళం, అంత గ్రాంధికమైన తమిళం ఎలా మాట్లాడారని ఆయన నవ్వారంతే. అది అపర శారదాస్వరూపం. శారదకి వచ్చినవి రానివి అని ఉంటాయా? అట్లా ఉండదు కదా. అది శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం. మహామతినీ నమః, మహామతయే